ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణ కేంద్రంలో యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫోరం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ నుండి నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని యూసీఎఫ్, యూసీవైఎఫ్ అధ్యక్షులు రూబెన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఆటపాటలతో, భక్తి గీతాలతో పోతిరెడ్డిపల్లి చౌరస్తా మీదుగా సిఎస్ఐ చర్చ్ వరకు ఘనంగా నిర్వహించారు. రన్ ఫర్ జీసస్ ర్యాలీలో ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు ముందస్తు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చర్చ్ పాస్టర్స్ విచ్చేసిన భక్తులకు దైవ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో యూసీఎఫ్, యూసీవైఎఫ్ అధ్యక్షులు రూబెన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మధు, వినయ్ రాజ్, ప్రధాన కార్యదర్శులు సునీల్ జయకుమార్, సాల్మన్, సునీల్ నిర్మల్, అబ్రహాం, యూసీవైఎఫ్, యూసీఎఫ్ సభ్యులు శశికాంత్, రాజు, ప్రభాకర్, శివకుమార్, రవి, వినయ్, ప్రకాష్ రెడ్డి, ఫణీందర్, నియోజకవర్గంలోని అన్ని చర్చ్ పాస్టర్స్, యువత, మహిళలు, పిల్లలు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
వారు అందిస్తున్నటువంటి సేవలు నాయకత్వం బట్టి ఉన్నారు. క్రైస్తవ సోదరుల పట్ల వారు చేయించినటువంటి ప్రతి విధమైన మేలుకరమైన కార్యములు బట్టి కూడా కృతజ్ఞత సేవకున్నాయన. అంతేకాకుండా తండ్రి జగరేడమ్మలకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నారు. అన్ని క్రైస్తవ సమపాలలో ప్రేమించగలిగినటువంటి తల్లిగా నాయకురాలుగా నిలబెట్టుకొని జరిగింపజేసిన కార్యములు బట్టి కూడా చెల్లిస్తూ ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఈ రాష్ట్రాల యొక్క అధ్యక్షులు నడిపించబడుతున్న ఈ చక్కటి ర్యాలీని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రము చెల్లిస్తూ దీన్ని చక్కగా నిర్వహించుతున్నటువంటి నిర్వాహకులందరినీ క్రైస్తవ సోదరులందరినీ మెండుగా నిండారుగా ఆశీర్వదించవలసిందిగా యేసు పేరుట ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. దేవుని జీవన మనందరికీ తోడైంది కాక. Please, sound system. ప్రభాకర్ గారు వారు 2 నిమిషాలు క్లుప్తంగా 3D సాంగ్స్ చెప్పినారు కాబట్టి వారి తర్వాత యూసీఎఫ్ కలిసి కూర్చున్నాను. So this is Rio Susanna, daughter of Reverend Mande Prabhakar. So I am here to deliver a small speech about Jesus Christ. In the presence of Youth Christian Forum, I am so thankful for this wonderful opportunity. Actually, I just want to say about the reasons behind Run for Jesus. What are the reasons means? Community engagement and living and faith. ఎంతమంది పాల్గొన్నది అందరూ కూడా పేరు పేరు కాన్షియస్ అందరూ కూడా ఈ సంఘ అందరూ కూడా కంపెనీలో అందరూ కూడా మనసు మనం జీసస్ కోసం మరి 40 రోజులు ఉపవాసం ఉంది. ఫ్రైడే చేసిన తర్వాత మరి దేవుడి కోసం మనం కూడా ఇంత శారీరకంగా కూడా మనం చూపెట్టాలి. భక్తి ఎంత ఉన్నా దేవుడి కోసం మరి ఈ రంగం పెట్టడం చాలా సంవత్సరం పెట్టినాను. ఈసారి ఇంకా ఎక్కువే అవుతుంది. లాస్ట్ ఏంటంటే ఈసారి సంఖ్య పెరిగింది. నిజంగా చెప్పాలంటే యూనిటీ కావాలి. ఏ విధంగా
గారు ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత హింసించినా మన కోసమే ప్రపంచి మనకు ఒక మంచి మార్గం చూపించాలి. మానవులందరూ కూడా మనకు మంచిగా ఉండాలి, ఆయన మార్గంలో నడవాలని చూసినటువంటి రంగా ఫిజిక్స్ లో వీళ్ళంతా పాల్గొంటున్నాను. మరి ఆయన చూసిన మార్గం తప్పకుండా వెళ్తాం, మొదటిగా తోడుగా ఉంటాం. మరి అందరూ కూడా మనకు కృషి చేస్తూ ఆదరణ ఆపరణలు ఏకమై ఉందాము, సమాజ సేవ కోసం పాటు పడతాము. మనంతా కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమం కూడా ఇంకా కూడా మనకి ఈ సందర్భంలో చెప్పినట్టు అడ్వాన్స్ గా హ్యాపీ చేస్తారు. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత కూడా మనం హ్యాపీగా ఆయన అందించడము, మరి ఆయన ఇవ్వడము చేసిన తర్వాత మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఆరోగ్యం లేదు హాస్పిటల్ చూపిస్తే ఎంత సంతోషిస్తాము. భగవంతుడు మళ్ళీ మన కోసం వచ్చి మనకి ఏ మార్గం చూపిస్తే ఆ మార్గం నడవడం చెప్పడం కూడా అది మనకు చాలా ఎన్నో ఉంటుంది. కాస్త చెప్పలేనంత సంతోషంగా ఉంటాం. కాబట్టి మనందరం కూడా ఇష్టం బాగా జరుపుకోవాలని అడ్వాన్స్గా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ శుభదిన మీ అందరికీ ఈసీఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. గొప్ప విశ్వాసంతో మనందరం ఇక్కడ సమావేశమై మన రక్షకుడైన యేసు ప్రభుని గణపరచుకోవడానికి వచ్చిన్నాం. ఈ విశ్వాసంతోనే మనం జీవించాలి. విశ్వాసంలో ఏముందని ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే మనకు వచ్చే సమాధానం ఏంటో ఆలోచిస్తున్నాం. విశ్వాసంలో శ్వాస ఉంది, శ్వాసలో జీవం ఉంది, జీవంలో ప్రాణం ఉంది, ప్రాణంలో రక్తం ఉంది. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శిలువపై రక్తాన్ని చెందిన యేసును చూడు అని ఈ యొక్క గొప్ప సందేశాన్ని మనం ఇక్కడ వినడానికి వచ్చున్నాం. ఇదే సందేశాన్ని నువ్వు, నేను, మనందరం కూడా ఈ భూమి మీద శ్వాస ఉన్నంత కాలం ఆ రక్షణలో కొనసాగాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడి విజ్ఞప్తి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాటి కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా మన ప్రియతమ నాయకుడు గారు టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా వచ్చి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంటే వాళ్ళు ఈరోజు అనివార్య కారణాల వల్ల చాలా ప్రోగ్రామ్స్ ఉన్న వాళ్ళు మనతో వచ్చేసి ఇక్కడ మధ్య వరకు వచ్చేసి మనతో ర్యాలీలో పాల్గొని గ్రీటింగ్స్ తెలియజేసి అందరికి తెలియపరిచినందుకు వారికి కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా మనం తెలియజేయాలంటే ఈ యొక్క కార్యక్రమం చేద్దాం అనుకుంటే మనకు సౌండ్ డీజే పర్మిషన్ లేకుండే. మనం ఇప్పటిదాకా సౌండ్ పెట్టుకొని వెళ్ళాం. ఆ సౌండ్ అందుకే మనకి ఇంతవరకు చేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మన ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు స్వయాన డిఎస్పీ గారికి కాల్ చేసి కంపల్సరీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పడంతో ఆ పర్మిషన్ కూడా మనం ఏర్పాటు చేసుకొని ఇంత ఘనంగా ఈ దేవుడికి మహిమార్గంగా నిర్వహించినందుకు వారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క కార్యక్రమానికి అంతేకాకుండా పర్మిషన్ కాకుండా ఈ యొక్క అన్ని ప్రోగ్రాంలకి వారు సహాయ సహకారం అందించినందుకు వారి దేవుడికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఇండివిజువల్ కూడా అంటే ఇప్పుడు ఇండివిజువల్ చర్చస్ నుంచి కొంతమంది జార్జ్ జ్యోత్ కుమార్ గారు, విజయరాజ్ గారు, జయకుమార్ గారు, సంజీవరావు గారు వీళ్ళు కూడా వారి యొక్క ఆర్థిక సహాయ సహకారం అందించినారు. అంతేకాకుండా ఒసరా చర్చ్ నుంచి, న్యూ జెర్సీ నుంచి, ఓల్డ్ ఎబ్రోన్ నుంచి, మరి అదే సౌందర్య సీఎం చర్చ్ నుంచి, షార్లెట్ చర్చ్ నుంచి, మరి ఇతర మిగతా చర్చ్ నుంచి కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించినారు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి వాటర్ బాటిల్స్. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.